వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు పర్యటనకి వచ్చే సందర్భంగా మొత్తం రాష్ట్ర పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి సింగపూర్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఉలక్కిపడి నెల్లూరులో ఏ విధంగా జనాన్ని అరికట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ విధంగా వెళ్లకుండా చూడాలి అనేటువంటి ఆలోచన తప్ప అక్కడికి వెళ్లి కాస్త పెట్టుబడులు తెద్దాము, రాష్ట్రం గురించి ఆలోచన చేస్తాం అనేటువంటిది ఒక్క క్షణమైనా వాళ్ళకి తీరుకుండదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అరికడతాము, జనాలను ఏ విధంగా రాకుండా చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు చూస్తే విచిత్రమైనటువంటి ఆంక్షలు. మొన్న చూసాము మన బంగారుపాలెంలో మామిడి రైతులు పరామర్శించడానికి వెళ్తే అక్కడ అల్లకల్లోలంగా ముగ్గురు ఎస్పీలు ఒక డిఐజీ దిగి జగన్ గారి భద్రత కోసం కాదు, కేవలము జనాలను ఏ విధంగా రాకూడదు అనేటువంటిది ఆలోచనతో. సో అంతకుముందు పొదిల్లో చూసాము, తర్వాత సత్తెనపల్లిలో చూసాము. ఈ జన సమూహాన్ని చూసేసి వాళ్ళ యొక్క చైర్లు కదిలిపోతున్నటువంటి సందర్భంలో రేపు నెల్లూరుకి వెళ్తే ఏ విధంగా అరికట్టాలని హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వక గతంలో చూసాము. తర్వాత ఈరోజు కేవలం 10 మందిని మాత్రం హెలిప్యాడ్ దగ్గరికి అనుమతిస్తారట. మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడాను చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేసి, అదేవిధంగా లాడ్జీలు, హోటళ్లు, హాస్పిటల్లో కూడాను ఎవరెవరు ఉన్నారు, ఎవరు రాకూడదు అనేటువంటి తనిఖీలు చేస్తున్నారంటే ఎంత భయం జగన్ గారంటే మీకు ఎందుకంత భయము? అదేవిధంగా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఎవరైతే ఉన్నారో మీ మామ ఎన్టీఆర్ సహచరుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి ఆ శ్రీనివాసరెడ్డి గారి భార్యని భయోందోళనకు గురి చేసేసి వాళ్ళ ఇంట్లో దాడులు చేసేసి కార్లను కూడా టన్ను చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తా ఉంటే మీరు 100 మందే ఉండాలి, అక్కడ ఎవరు ఉండకూడదు, ఫ్లెక్సీలు పెట్టకూడదు, పోలీస్ యాక్ట్ 30 ఉంది. ఇంత భయాందోళన అవసరమా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఎందుకంట ఏం చేయబోతున్నారు మీరు? పరిపాలన గాలికి వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జగన్ జపం చేస్తా, జగన్ 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 జగన్. ఎందుకయ్యా మీ తండ్రి కొడుకు మీద భయము? మీరు ఎన్ని అడ్డుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాముని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే జనాలని, కార్యకర్తలని ఎవరు కూడా నిలుపుదల చేయలేరు. ఆయన అభిమానాన్ని ఎవరు కూడా తుంచివేయలేరు. గుర్తుపెట్టుకోండి, తరాలైనా ఎప్పుడైనా కూడా.